శ్రద్ధతో విని అవకాశం ఉన్నప్పుడు దేన్నైనా ఉపయోగించుకుని అర్చన చేయటం అవసరమట. మానవ శరీరం ఉన్నంత వరకు ఈ భౌతిక పూజ చెయ్యవలసిందే. ఎందుకంటే ఈ భౌతిక పూజ మానసిక అర్చన చాలదా అని ఎవడన్నా పలికితే అది కూడా అజ్ఞానమే అన్నాడు. ఎందుకు ఈ శివ పూజ భౌతిక పూజ, ఎందుకు మానసిక పూజ చేయకూడదు అన్నవాడికి శంకరుడే స్వయంగా చెప్పాడు, శివుడు స్వయంగా చెప్పాడు. ఏమని? నువ్వు ఎందుకు ఈ భౌతిక పూజ అంటున్నావు, మరి నువ్వు ఎందుకు అన్నం తింటున్నావు? అన్నం తిన్నంత వరకు, మంచినీళ్లు తాగినంత వరకు, నిద్రపోతున్నంత వరకు, నీ మనస్సులో ఈ వస్తువు కావాలనే కోరిక ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పదు. ఈ కోరికలు ఏమీ లేని మహావైరాగ్య సంపన్నుడు అయినప్పుడు మానసిక పూజ చాలు. ఇక అప్పుడు వాడికి లౌకిక పూజ అక్కర్లా. మనం ఎప్పుడూ లౌకిక పూజ చేయవలసిందే, శరీరం ఉన్నంత వరకు చేయవలసిందే. ఎందుకంటే శంకరాచార్య వారు చేయలేదా? ఈ స్తోత్రాలన్నీ ఆయన రాసినవే కదా ఎక్కువ భాగం. ఇన్ని స్తోత్రాలు, ఇన్ని దేవతల యొక్క స్తోత్రాలు ఎందుకు రాశాడు ఆయన? ఎందుకు ఇన్ని అభిషేకాలు చేశాడు? ఎందుకు కొన్ని చోట్ల దేవతల కింద యంత్రం పెట్టాడు అంటే, శరీర ధర్మం ఉన్నంత వరకు, శరీరము ధరించి ఉన్నంత వరకు, శరీరముతో కొన్ని పనులు చేస్తున్నంత వరకు, ఆహారం నిద్రాదులు చేస్తున్నంత వరకు ఈ భౌతిక పూజ చెయ్యవలసిందే. ఇలా చెయ్యగా ఎప్పటికో అసలు ఈ భౌతిక పూజ చెయ్యవలసిన అవసరము లేనటువంటి ఉచ్చ స్థితి లభిస్తుంది. అది లభించడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు చేయవలసిందే.